నమస్కారం న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నా పేరు సుమలత. వార్తలు ముందుగా హెడ్లైన్స్. బంగ్లాదేశ్ లో కృష్ణదాస్ అరెస్ట్. జగన్ కు అదాని ముడుపుల అంశాలపై పవన్ స్పందన. నేనేమి వణికిపోవడం లేదు, కేసులకు భయపడడం లేదు. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు. వైసీపీ అధినేత జగన్ అవినీతి బయటపడింది. ఆనం వెంకటరమణారెడ్డి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక డీటెయిల్స్ చూస్తే, జగన్ కు అదాని ముడుపుల అంశంపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయని, అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించాకే నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పక్క రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనంపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పవన్ అన్నారు. పట్టుబడిన ఎర్రచందనం విక్రయంలో వాటాపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆవేదన కలిగిస్తుందన్నారు. భూపేంద్ర యాదవ్ గారిని కలిశాను. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది నేను మొన్న మల్లికార్జున ఖర్గే గారిని నేను కర్ణాటకలో కలిసినప్పుడు మన డబ్బు దాదాపు 110 కోట్ల రూపాయలు రెడ్ శాండర్డ్స్ ఎర్రచందనం దొంగలు అక్కడ దొరికితే వాళ్ళవి వాళ్ళు అమ్మేశారు ఆ రోజు. దానికి సంబంధించి ఎర్రచందనం దొరికేది మనకి 3-4 జిల్లాలు దొరుకుతుంది మన ఆంధ్రప్రదేశ్లో. అలాంటిది ఎక్స్పోర్ట్ స్మగుల్ చేసి అది కర్ణాటకలో పట్టుకున్నప్పుడు మనకు నేను వెళ్ళి ఆ రోజున కర్ణాటకలో కూర్చునే రివ్యూ వాళ్ళతో కూర్చునే వరకు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కూడా చెప్పలేదు. నాకు అప్పుడే సర్ప్రైజింగ్ న్యూస్ అనిపించింది. అది ఇటు వెళ్ళిపోతుంది. అదే ఎర్రచందనం ఉదాహరణకి నేపాల్లో దొరికితే, నేపాల్లో సంబంధించి ఇదే ఎర్రచందనం విదేశాల్లో దొరికితే మనకి ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఉన్నాయి, మనం తిరిగి తెప్పించుకోవచ్చు. మనం ఖర్చు పెట్టుకుంటే ఎర్రచందనం దొరికిన ఎర్రచందనాన్ని ఆ రెస్పెక్టెడ్ ఎక్కడైతే సోర్స్ కంట్రీ ఏది ఉందో వాటికి పంపించేయచ్చు అనేది నిబంధనలు. దాని ప్రకారం నేను అటవీ శాఖ మంత్రి బాధ్యతగా తీసుకున్న తర్వాత నేపాల్లో ఉండిపోయింది, మనం చేసాం. అది ప్రాసెస్లో ఉంది. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి సార్ట్అవుట్ చేస్తాం. అలాంటిది మన పక్క రాష్ట్రాల్లో దొరికినప్పుడు నేను అడిగింది ఏంటంటే, అలాంటి ట్రీటీస్ ఏలేవా మనకి అన్నాను. లేదు, మీరు ప్రయత్నం చేస్తున్నాం అంటే, అంతకుముందు 23లో ఒక నోడల్ ఏజెన్సీ పెట్టాలని ఒక ప్రయత్నం ఉంది. అప్పటి గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. సో నేను తిరిగి దాన్ని రివైవ్ చేసి భూపేంద్ర యాదవ్ గారి దృష్టికి తీసుకొస్తే ఆయన ఈ రోజున అపాయింట్మెంట్ ఇచ్చారు. మేము అడిగింది ఏంటంటే, ఒక నోడల్ ఏజెన్సీ ఉంది, దానికి ఎక్కడైతే ఎర్రచందనం దొరుకుద్దో ఏ రాజ్యాలు, ఆంధ్రప్రదేశ్ సోర్స్ అది ఎర్రచందనం, ఇక్కడ దొరికిన ఎర్రచందనం లేదంటే ఉదాహరణకి కర్ణాటకలో మనకి శ్రీగంధం చెట్లు దొరికినా కానీ ఎక్కడైతే పక్క రాష్ట్రాల్లో పట్టుబడతాయో ఆ పట్టుబడిన చోట తిరిగి వాళ్ళకి చేరవేసేలాగా, లేదంటే అమ్మేస్తే వచ్చిన రెవెన్యూని ఒక 60-40 నిష్పత్తులు అంటే సోర్స్ ఉదాహరణ ఎర్రచంద్రం మంది అయితే మనకి 60% వచ్చేలాగా, ఆ పట్టుబడ్డ రాష్ట్రంలో 40% వచ్చేలాగా అలాంటిది నిబంధనలు చేయమని రిక్వెస్ట్ చేశారు. సార్, ఈ అదానీ కంపెనీతో చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ వైఖరి తీసుకోబోతుంది, వాటిని రద్దు చేయాలి. తన కోసం ఏపీ పోలీసులు గాలించడంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ఓ సంచలన వీడియో విడుదల చేశారు. పోలీసుల నోటీసులకు తాను ఏడవడం లేదని, వణికిపోవడం లేదని చెప్పారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఎవరి మనోభావాలను దెబ్బతీశాయట అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. Extremely sorry to disappoint. అంటే నేను ఉనికిపోతున్నాను, మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ వాటెవర్ ద మీడియా స్పెక్యులేటింగ్, వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే,
1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1 ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. ఆ కాంటెక్స్ట్ లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలవబుల్ లాస్ ని వాడుతున్నారా? లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్ లో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లేదు. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని, ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సిరిసిల్ల కలెక్టర్ లాంటి సన్నాసులను తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేస్తున్నారు. ఏం చేసినా ఫరక్ పడదు, బీఆర్ఎస్ వెంట్రుక కూడా పీకలేరు. కలెక్టర్లు, పోలీసులు, అధికారులు ఎన్ని రోజులు నాటకాలు చేస్తారో చూద్దాం. రాసి పెట్టుకోండి, నేను అంత మంచివాడిని కాదు. ఇవాళ ఎవరైతే అతి చేస్తున్నారో వడ్డీతో సహా తిరిగిచ్చే బాధ్యత నాది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇటువంటి సన్నాసులను ఇలా తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం పర్వాలేదు, ఏం ఫరకూడదు. టీఆర్ఎస్ ఎంట్రుక కూడా ఎవడు పీకలేడు అనే మాట కూడా చేస్తా ఉన్నాం. మనం కూడా చూద్దాం ఎన్ని రోజులు చేస్తారు ఈ డ్రామా, ఎన్ని రోజులు కలెక్టర్లు, ఎన్ని రోజులు అధికారులు, ఎన్ని రోజులు పోలీసు వాళ్ళు, వీళ్ళ నాటకాలు మనం కూడా చూద్దాం. మంచిగా రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా, నేను అంత మంచోని నేను కాదు. నేను పక్కా చెప్తున్నా, ఇవాళ ఎవరెవరైతే బాగా అతి చేస్తుండ్రో, ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తల్లాగా ఓవర్ యాక్షన్ చేస్తుండ్రో వాళ్ళకి నేను చెప్తున్నా, దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది, నేనే తీసుకుంటా. అవినీతి చేయడంలో తనను మించిన వారు లేరని ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించారని ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ విద్యుత్ కొనుగోలులో జగన్ రెడ్డికి $200 మిలియన్ లంచం ముట్టిందని ఆనం ఆరోపించారు. అవినీతిలో వైసీపీ అధినేతకు మించిన మరో వ్యక్తి లేడని అమెరికా దర్యాప్తు సంస్థ FBI తేల్చిందని ఆయన చెప్పారు. జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ ప్రకారం సంవత్సరంలో జగన్ రెడ్డి భాగోతం మొత్తం FBI బట్టబయలు చేయనుందని అన్నారు. ఈ కేసు నుంచి ఎవరు తప్పించుకునే అవకాశమే లేదని ఆనం చెప్పారు. సాక్షి భారతి పేపర్, చంద్రబాబు నాయుడు ₹4 కొనేశాడు, చంద్రబాబు ₹4 కొనేశాడు, చంద్రబాబు ₹4 కొనేశాడు, చంద్రబాబు 4 ఒకే పాట ₹4.43. ఇప్పుడు నేను అడుగుతున్నా, కొన్నాం, మేము కొనలేదని చెప్పలేదా? కొన్నావా? ₹4.43 కొన్నాం. మమ్మల్ని మీరు దొంగ అంటున్నారు. సరే, ఆ సంవత్సరంలో NTPC తెలంగాణ ₹4.66 కొనింది. అంటే కేసీఆర్ దొంగ అంతే కదా? చంద్రబాబు నాయుడు ₹4.43 కొని అదే NTPC సోలార్ పార్క్ ఇదో NTPC తెలంగాణలో అగ్రిమెంట్ అయితే అప్పటికి వాళ్ళు కూడా దొంగలే కదా. సరే, అది పక్కన పెడతాం. రాజస్థాన్ ₹4.34. అంటే ఏంది? దీని అర్థం ఏంది? ఈ స్టేట్స్లో కాదు, ఒక ఆంధ్రానే కాదు, ఆ రోజు భారతదేశంలో ఉండిన రేట్, అది భారతదేశంలో ఉండిన రేటు ఆ రోజు ₹4.43 నుంచి ₹4.67 వరకు వేరియేషన్ ఉండింది. ఆ రేటే చంద్రబాబు నాయుడు కొన్నారు. అనంతపూర్ సోలార్ పార్క్ కి చేసిన PPIలో
తిరుమల శ్రీవారిని సినీ నటి జ్యోతిక దర్శించుకున్నారు. బుధవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో జ్యోతిక పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం జ్యోతికకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మేడం టెంపుల్ ఫోటో మేడం ఇచ్చింది మేడం. ఫుడ్ పాయిజన్ తో కొమరంభీం జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మృతదేహంతో డాబా గ్రామంలో ఆందోళన చేస్తున్న బాధిత కుటుంబానికి నచ్చజెప్పే క్రమంలో ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీఓ ఉట్నూరు సబ్ కలెక్టర్ యువరాజు మర్మట్ నోరు జారారు. మీ అమ్మాయి మరణించింది, మీకే ఇబ్బంది అవుతుంది, ఆమె వచ్చింది మళ్ళీ వెళ్ళిపోతారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిని ఉద్దేశించి అన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఆయనపై ఫైర్ అయ్యారు. आपका बेटी है ये, आपका बेटी परेशान हो रहा है, इनका कुछ नहीं जाएगा, चली जाएंगे आके, आपका बेटी परेशान होगा। हम बैठे हैं यहाँ पे आपका सेवा करने के लिए, मैं 1500 किलोमीटर दूर से आके सेवा कर रहा हूँ आप लोगों का। आप लोगों के इतना सुन रहे हैं, आपका बेटी परेशान हो रहा है यहाँ पे। 1500 किलोमीटर दूर से आके आप लोगों की बात कर रहा हूँ मैं। आप लोग, मैं कह रहा हूँ ना यहाँ पे आप लोगों को कोई तकलीफ ना होने दोगी। मैं कह रहा हूँ आप मेरे होने का क्या वैल्यू हो गया ये बताइए। मैं IAS ऑफिसर यहाँ खड़ा हूँ, 2 साल बाद कलेक्टर बताइए और क्या चाहिए। नहीं बताओ 2 साल बाद कल इसी जिले का कलेक्टर बन जाऊंगा तो आप यही बोलेंगे, तब भी तो यही बोलेंगे ना। आप बताइए, आप बताइए आपकी बेटी परेशान हो रही है, इनकी बेटी परेशान हो रही है। ఆలూరు గ్రామ పంచాయతీలో పనిచేసిన మహిళా వర్కర్ తనకు 4 నెలలుగా రావాల్సిన జీతం ఇవ్వకుండా సంబంధిత అధికారులు తనను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మంగళవారం ఆధోని పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేశారు. వారు మాట్లాడారు. అలాగే తనలాగే చాలా మంది వర్కర్లకు ఇవ్వలేదని, రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని కోరారు. లేదంటే రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తామని అన్నారు. సెక్రటరీ మీద నా పేరు మాధవి, ఆలూరుకు చెందిన పాపని. నాకు ఇట్లా విధంగా అన్యాయం జరిగింది, గ్రామ పంచాయతీ వర్కర్స్ని నాకు ఈ విధంగా జరిగింది, నాకు న్యాయం చేయమని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ సార్ నాకు దయచేసి న్యాయం చేయండి. వీళ్ళు పట్టించుకోరు, ఇట్లా పట్టించుకుంటామంటారు, మళ్ళీ వెనక పెట్టేస్తున్నారు. నాకు న్యాయం జరిగితేనే మళ్ళీ నేను ఆఫీస్లో ఉంటాను, లేకుంటే రోడ్లో వచ్చి కూర్చుంటాను, లేదంటే తాగలు పెట్టుకుని చూపిస్తాను. అది 4 నెలలు సార్, 1 నెలగా 4 నెలలుగా 3 రోజులు తిరుపతికి పోయి అడుక్కొని పోయింది కూడా నువ్వు ఆబ్సెంట్ వేసుకొని జీతం ఖర్చేస్తున్నాడు. ఏడ్చి అడిగినా కూడా ఈయన పో, ఎవరు చెప్పుడు చెప్పుకోపో. పోయిన సెక్రటరీ తిన్నాడు, వాడిని అడుకోపోనంటే ఎవరిని అడగాలి మేము? పోతాడు, ఎవరు ఏరు. అన్ని అప్లికేషన్లు పెట్టినాను, ఎవరు ఇంతవరకు రెస్పాన్స్లే లేదు. నాకు ఎవరు పలకటం లేదు. ఏమమ్మా పలాంది కూడా అని చెప్పటం లేదు.
ఏం మేడం నాకు ఇట్లా న్యాయం చేస్తామని అడుగుతున్నానంటే స్పందన ఉంది కదా సార్, దాంట్లో కూడా పెట్టాను. ఏమో నాకు ఇట్లా న్యాయం చేయండి, ఏమో నాకు తెలియదు, సార్ని అడగాల. వాళ్ళు అంటున్నారు పైన వాళ్ళు, మళ్ళీ ఎవరిని అడగాలి? మేము దండుకున్నారు సార్, దండుకున్నారు. అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పత్తికొండలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ నారాయణదాస్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. బ్రిడ్జి పూర్తి చేయడంతో పాటు పంట కాలువలు పూర్తి చేసి ఎడమ కాలువకు పందికోన రిజర్వాయర్ నుంచి నీటిని వదలాలని దూదెకొండ ఎంపీటీసీ సభ్యుడు పెద్ద ఈరన్న సమావేశంలో కోరారు. ఇట్లాంటి భూముల కోసం చాలా మంది తమిళనాడుతారు. మన ఇక్కడ మంచి భూములు ఉన్నాయి కానీ నీళ్లు లేకుంటే మరి చంద్రబాబు నాయుడు గారి వల్ల అప్పుడు ఎప్పుడో అయిపోయాల్సిన ప్రాజెక్టు ప్రస్తుతానికి ఇప్పుడు కంప్లీషన్ దగ్గర మనం వచ్చాము. చాలా సంతోషమైన మాట అది. మరి ఆ కంప్లీషన్ అయిన తర్వాత ఈ నీళ్లు పారడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనం అప్పుడు అగ్రికల్చర్ పైన దృష్టి పెట్టాలి. అగ్రికల్చర్ పైన పెట్టి ఎప్పుడు కూడా మనం టమాటో అని అనకుండా మనము వేరే రకంగా వేరే ప్రొడ్యూస్ కోసం పోవాలి. మనం అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పైన అప్పుడు ఎక్కడ పోయినా అప్పుడే చెప్పాను. అగ్రికల్చర్ దీనిపైన ఎక్కువ ఏదో పెట్టుకున్నాం. దీని గురించి ఈ డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నాం. తమ్ముడు మనము లాస్ట్ టైం మనము డిస్కషన్ చేసినప్పుడు మీ బృందం అందరూ కలిసి ఏదైతే ఊర్లో ఉన్నారో అక్కడ పోయి మీరు సదస్సులు ఏర్పాటు చేసుకోవాల్సింది. కొత్త టమాటో పైన దృష్టి మళ్లించి వేరే ప్రొడ్యూస్ అంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయ్యే ప్రొడ్యూస్ చాలా మటుకు వస్తున్నాయి. బేబీ కార్న్, బేబీ పొటాటోస్, దాని తర్వాత లెటర్స్ అవన్నీ చెప్పి రకరకాలుగా అవన్నీ దానిపైన కూడా ఒక అవగాహన నేర్పియాలి. వాళ్ళందరినీ చెప్పాలి, అక్కడ సదస్సులు ఏర్పాటు చేయాలి. మనము ప్రస్తుతానికి అయితే ఈ 5 years లో నా తరఫు నుంచి అయ్యే ప్రోగ్రామ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ మాక్సిమం, దాని తర్వాత వచ్చి ఎడ్యుకేషన్, దాని తర్వాత వచ్చి కనెక్టివిటీ. దీంట్లో పైన 100% గా నేను వర్క్ చేశాను. ఇక్కడ ఉన్న సర్పంచ్లకి, ఎంపీటీసీలకు కూడా నా వినతి ఏమంటే మీరు దయచేసి డెవలప్మెంట్ కి కూడా మీరు తోడ్పడాలా. మీ కాడ ఉండే ఫండ్స్, నేను తీసుకుని వచ్చే ఫండ్స్ కలిపి చేస్తే మన 100% గా పత్తికొండకి న్యాయం చేసుకుని మనం అయితాం. మనము మరి డెవలప్మెంట్ మాదక ద్రవ్యాల నియంత్రణ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధించి జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల యాజమాన్యాలు విద్యార్థులకు మాదక ద్రవ్యాల వాడకం వల్ల జరిగే నష్టాలు, ప్రమాదాల గురించి వివరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.